పిల్లలు లేరు, మనకి అపరకర్మలు చేసేవాళ్ళు ఉండరు, ఉత్తర క్రియలు ఉండవు, పిండం పెట్టేవాళ్ళు ఉండరు, దాంతో మనకి గండం వస్తుంది, ఉత్తమ గతులు ఉండవు, సద్గతులు ఉండవు అనే బెంగ వద్దు అంటాడు ధూర్జటి కాళహస్తీశ్వర మహాత్మ్యంలో. అది కూడా శివపురాణాన్ని ఆధారంగా చేసుకు చెప్పాడు. ఏమన్నాడు ఆయన? కొడుకుల్ పుట్టరటంతు నేర్తు రవివేకుల్ జీవన భ్రాంతులై కొడుకుల్ పుట్టరే కౌరవేసునకనేకుల్ వారి చేయగతుల్ పడ్డసెల్ పుత్రులు లేనియాసుకునకున్ వాటిల్లెనే దుర్గతుల్ చెడునే మోక్షపదం బపుత్రకునకున్ శ్రీకాళహస్తీశ్వర. కొంతమంది పిల్లలు లేరు, ముక్తి లేదు అని ఏడుస్తారు, కొడుకులు పుట్టరు అని ఏడుస్తారు. కొడుకులు పుడితే మోక్షం ఏమిటి? ఎవడు చెప్పాడు నాయన? అది ఏదో కొన్ని నరకముల నుంచి బయటపడడానికి ఒక కొడుకుల్లో కొంత ప్రయోజనం తప్ప కొడుకులు లేకపోతే ముక్తి రాకపోవడం అనేది ఉండదు. ధృతరాష్ట్రుడు ఉన్నాడండి, ఆయనకి 100 మంది కంటే ఎక్కువ కొడుకులు లేరు. కౌరవేసునకు అనేకులు ఎంతమంది కొడుకులు ఉన్నారు, కానీ వాళ్ళల్లో ఒక్కడైనా ఆయనకి చచ్చాక తిలోదకములు ఇవ్వడానికి బతికారా? అంతా చచ్చారు. తండ్రే కొడుకులకి ఉత్తర క్రియలు చేశాడు. కాబట్టి కొడుకులు లేకపోతే మోక్షము రాదనేది భ్రమ, కొడుకులున్నంత మాత్రము చేతనే ముక్తి వస్తుందనేది భ్రమ. ధృతరాష్ట్రుడే ఉదాహరణ అన్నాడు ఆయన. శ్రీశుకుల వారు సంతానం లేకపోతేనే, అసలు వాళ్ళతో ఏ సంబంధం లేకపోతేనే ఆయన ముక్తి పొందలేదా? కాబట్టి సంతానము ముక్తి ఈ రెండు కోణములు. ముక్తికి సంతానముతో సంబంధం లేదు. నీ సత్కార్యములే నీకు సత్సంతానమే ముక్తి ఇస్తాయి. మంచి పనులు చేస్తే ముక్తి వస్తుంది తప్ప పిల్లల వల్ల వస్తుంది అనేది భ్రమ అన్నాడు ఆయన. దానికి ఉదాహరణగా పురాణ గాథలు ఎన్నో ఇస్తాడు ఆయన. శివపురాణంలో ఎన్నో కథలు ఉన్నాయి. ఎంతోమంది మహాత్ములు ఎవ్వరూ తమకు తోడు లేకపోయినా తామొక్కరే తరించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి సత్కార్యాలు చేయండి. ఎంతెందుకండి, దేవీ భాగవతం శ్రద్ధగా వింటే వాడు ముక్తి పొందుతాడు. వాడికి అసలు ఏ బంధంతో, ఏ దానముతో, ఏ క్రియతో సంబంధం లేదు లేదని వ్యాసుల వారు కొన్ని 100 పర్యాయాలు చెప్పారు. ఇందులో చూడండి.